నమస్తే అందరికీ శ్రీమాత్రే నమః. అందరూ బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో మీకు హనుమాన్ చాలీసా చెప్పబోతున్నా అండి. హనుమాన్ చాలీసా అంటే అందరికీ ఎంతగానో ఇష్టమైనది. అలాగే హనుమంతుడికి, అలాగే రాముడి వారికి ఇద్దరికీ దగ్గరవ్వడానికి మనకి మెయిన్ హనుమాన్ చాలీసా అన్నమాట. అంటే హనుమాన్ చాలీసా అంటే అది ఒక పెద్ద కష్టమైన విధానంగా చాలామంది భావిస్తూ ఉంటారు. చిన్నపిల్లలు కూడా ఈజీగా జై బజరంగ్ బలి అంటూ ఉంటారు. అందుకే ఈరోజు హనుమాన్ చాలీసాలోని ప్రతి ఒక్క పదానికి అర్థం తెలుసుకున్నట్టుగా మనం వీడియో చేసుకోబోతున్నాం అనమాట. వీడియో కంప్లీట్‌గా స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అలాగే ఫస్ట్ టైమ్ ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేసేయండి. సో లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. మనం ముందుగా ఎక్కడైతే రామనామం జపిస్తూ ఉంటామో అక్కడ ఆంజనేయ స్వామి ఉంటారని మనం అనుకుంటూ ఉంటాం కదా! సో ఈరోజు మనం రామనామంతో మన వీడియోని స్టార్ట్ చేద్దామండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీ గురు హనుమాన్ కు జై. రామభక్త హనుమాన్ కు జై. సో ఆ రాముడి వారి అనుగ్రహంతో మనందరం కూడా చాలా హ్యాపీగా ఉండాలని అనుకుంటూ వీడియోని స్టార్ట్ చేద్దామండి. సో మన హనుమాన్ చాలీసాలోని ఆ లైన్స్ ని మనం చౌపాయ్ అంటూ ఉంటారు. హిందీలో దోహే అంటూ ఉంటారు. ఈరోజు మీకు ఫస్ట్ 2 చౌపాయాలకి అర్థం తెలుసుకుందామండి. ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో మిగతా వాటికి తెలుసుకుందాం. ఈరోజు మనం స్టార్ట్ చేద్దాం. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీసతిహు లోకహు జాగర రామధూత అతులిత బలధామ అంజని పుత్ర పవన సుత నామ. సో ఈరోజు మనం జయ హనుమాన జ్ఞాన గుణ సాగర. అసలు మనకి ఈ పదం ఎందుకు వచ్చింది? హనుమంతుడు అంటే మనకి జ్ఞానానికి ఒక స్వరూపం హనుమంతుడు అనమాట. అంటే ఇలా ఒక జ్ఞానం అంతా ఒక రాశిగా పోస్తే ఎలా ఉంటుందో మనకి హనుమంతుడి స్వరూపం అలా ఉంటుందన్నమాట అండి. ఇది ఎందుకు చెప్తున్నారు అంటే మనకి ఈ హనుమంతుడు ఒక తల్లిదండ్రి అయిన కేసరి అలాగే అంజనాదేవి హనుమంతుడు పుట్టగానే ఏం చేస్తారంటే హనుమంతుడికి కేసరి అంటాడు, నువ్వు సూర్య భగవానుడిని గురువు కింద భావించి వెళ్ళి అందరి విద్యాభ్యాసం చేయమని చెప్తారనమాట. అప్పుడు హనుమంతుడు సూర్యభగవాన్ దగ్గరికి వెళ్ళి సూర్యభగవాన్ అప్పటికి ఆల్రెడీ 60,000 కోట్ల మంది స్టూడెంట్స్ ఉంటారండి. ఆ స్టూడెంట్స్ అందరూ ఉన్నప్పుడు హనుమంతుడు అంటారు, నాకు నేర్పించండి అంటే ఆల్రెడీ నాకు 60,000 కోట్ల మంది స్టూడెంట్స్ ఉన్నారు, నేను మిగతా వాళ్ళకి నీకు చెప్పడానికి కుదరదని చెప్పేసరికి ఇక్కడ అంత ప్లేస్ కూడా లేదు అంటే హనుమంతుడు అంటాడు, నాకు ప్లేస్ అక్కర్లేదు, నేను గాల్లో ఎగురుతూనే మీ దగ్గర నేర్చుకుంటా అని చెప్పేస్తారనమాట. అప్పటికి మనకి హనుమంతుడికి సూర్యభగవానుడు గురువు అవుతారనమాట. ఆ హనుమంతుడు మొత్తం మన 4 వేదాలు, ఉపనిషత్తులు అలాగే ఈ యొక్క పురాణాలన్నీ అన్నిటిని కూడా కేవలం 9 రోజుల్లో నేర్చుకున్నారండి. అంత గొప్ప బుద్ధిశాలుడు. అలాగే వ్యాకరణం అంటే అంత కష్టమైన వ్యాకరణం అంతా కూడా మనకి హనుమంతుడు 9 రోజుల్లో నేర్చుకున్నారనమాట. అందుకే హనుమంతుడు నవవ్యాకరణ పండితాయ నమః అని చెప్పి హనుమంతుడి నామం కూడా మనకి ఒకటి కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా హనుమంతుడు జ్ఞాన సాగరం అనమాట అండి. అంత గొప్ప జ్ఞానాన్ని ఉన్నా కూడా హనుమంతుడు చాలా విధేయతగాను ఉంటూ ఉంటాడనమాట. అంటే చాలామంది చెప్తూ ఉంటారు కదా! ఎంత జ్ఞానం ఉందో కాదు, ఎంత విధేయతగా ఉన్నాం అనేది ఇంపార్టెంట్ చెప్తూ ఉంటారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి హనుమంతుడు అనమాట అండి. సో ఆ తర్వాత మనకి నెక్స్ట్ నామం ఏంటి? జయ హనుమాన జ్ఞాన గుణ సాగర. అందుకే హనుమంతుని మనం జ్ఞాన గుణ సాగర అంటే జ్ఞానం. ఈ సాగరంలో ఎలా అయితే ఉంటుందో అంత అనంత సాగరం వంటి జ్ఞానం కలవాడా ఓ హనుమంతుడా నీకు జయము జయము అని మనం ఫస్ట్ స్టార్ట్ చేసాం అనమాట. ఆ తర్వాత జయ కపీసతి హులోగహు జాగర అంటే ఏంటి? మనం అందరం అనుకుంటూ ఉంటాము హనుమంతుడు రాజు ఎలా అవుతాడు? ఈ యొక్క వానర సైన్యానికంతా హనుమంతుడు రాజు ఎలా అవుతాడు? మనకి ఈ యొక్క వాలి, సుగ్రీవుడు ఇలా చాలా మంది జాంబవంతుడు, వాలి, సుగ్రీవుడు, అంగదుడు ఇలా చాలా మంది ఉన్నారు కదా! హనుమంతుడు ఎలా రాజు అవుతాడని అందరూ అనుకోవచ్చు. నిజానికి రాజు యొక్క లక్షణం ఏంటండి? రాజు లేని సామ్రాజ్యం ఏర్పాటు చేయడమే రాజు యొక్క లక్షణం అన్నమాట. అంటే లీడర్ లేని ఒక రూలింగ్ క్రియేట్ చేయడమే రాజు యొక్క లక్షణం కదా! అదే విధంగా హనుమంతుడు ఈ కిష్కింధకంతా కూడా రాజు అన్నమాట అండి. ఎలాగనుకుంటున్నారు? ఎంత వాలి, సుగ్రీవుడు అక్కడ రాజ్యాధికారంలో ఉన్నా కూడా హనుమంతుడు మంత్రిగా ఉన్నా కూడా ఇరు వర్గాల వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ శత్రుల రాజ్యం వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ హనుమంతుడిని చూసి భయపడతారనమాట అండి. అంత గొప్ప బల బలశాలుడు అలాగే బుద్ధిమంతుడనమాట హనుమంతుడు. తెలివికి చాలా మంది అనుకుంటారు వాడికి తెలివి ఉంది కానీ బలం లేదా, శక్తి లేదురా వాడేం చేయలేడు అనుకుంటూ ఉంటారు. కొంతమందికి శక్తి ఉంది గానీ బుర్ర పని చేయదు. బట్ ఈ రెండిటిని యొక్క కలయిక మనకి హనుమంతుడిలో కనిపిస్తుందండి. బలానికి బలం, బుద్ధికి బుద్ధి రెండిటిని కూడా ఉపయోగించి చాలా సమర్థంగా ఏ విషయాన్నైనా కూడా ఎదుర్కోగల కెపాసిటీ మనకి హనుమంతుడిలో ఉంటుందన్నమాట. అందుకే మనం హనుమంతుడిని రాజు అని చెప్తూ ఉంటాం. అండ్ ఆల్సో
జయ కపిసతి హులోకకు జాగర అంటే ఏంటి? అలా హనుమంతుడు మనకి ఆ ఒక కిష్కింధ రాజ్యానికే రాజు అని చెప్తూ ఉంటారు. ఎంత వాయుసుగ్రీవుడైనా కూడా హనుమంతుడు లేకపోతే ఆ కిష్కింధ రాజ్యం అంతా కూడా మనకి చిన్నాభిన్నమైపోతుందనమాట. అందుకే అంత గొప్ప బుద్ధిశాలుడు అయిన హనుమంతుడనమాట అండి. అండ్ ఆల్సో మనకి ఇంకొక విశేషం ఏంటంటే మనకి హనుమంతుడు సాక్షాత్తు పరమేశ్వరుడికి స్వరూపం అనమాట అండి. అండ్ ఆ స్టోరీ అంతా కూడా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. తర్వాత ఈ వీడియోలో కూడా మనం కంటిన్యూ చేసుకుందాం అనమాట. ఆ తర్వాత మనకి తిహులోకకు జాగర అంటే ఏంటి? 3 లోకాల్ని రక్షించేవాడా హనుమంతుడు అనమాట. ఎలా 3 లోకాలు రక్షించారని అందరూ అనుకుంటూ ఉండొచ్చు. ఒకసారి ఏమవుతుందంటే మనకి బ్రహ్మదేవుడి కమండలంలోంచి వాటర్ అంతా కింద పడుతుందనమాట. ఆ కింద పడడంతో ఏమవుతుంది బ్రహ్మ కమండంలోనే చాలా జీవులు అంటే రాబోయే ఒక జీవులన్నీ కూడా మనకి ఆ కమండంలో ఉంటాయన్నమాట. ఆ వాటర్ ఎప్పుడైతే భూమి మీద పడిందో ఆ నీళ్ళలోంచి మనకి ఒక ఆహ్, గొప్ప చాలా పెద్ద రాక్షసుడు మనకి బయటపడ్డారనమాట అండి. అంటే వాడు పుట్టడానికి కొన్ని వేల సంవత్సరాలు ఉన్నా కూడా వాడు ముందే పుట్టేసాడనమాట. సో, ఈ విధంగా ఏమవుతుంది ఆ టైంలో మనకి బ్రహ్మదేవుడు వెళ్లి విష్ణుమూర్తిని అడుగుతాడు. స్వామి ఇట్లా నా కమండలో నుంచి నీళ్ళు పడ్డాయి. అందులో ఒక రాక్షసుడు బయటకొచ్చాడు. వాడు ఒకవేళ గనక బయటకొస్తే మొత్తం ఈ ప్రపంచం ఈ యొక్క కాలచక్రం అంతా కూడా నాశనం అయిపోతుందని చెప్పేస్తే విష్ణుమూర్తి అంటాడు. విష్ణుమూర్తి పరిపాలకుడు కాబట్టి విష్ణుమూర్తి ఏం చేయలేడు. విష్ణుమూర్తి శివుడి దగ్గరికి వెళ్ళాలనమాట. ఎందుకంటే శివుడు మనకి లయకారుడు కాబట్టి. ఏదైనా సృష్టి ఏమైనా ఉంటే దాన్ని తీసుకునే ఒక కెపాసిటీ శివుడికే ఉంటుందనమాట. లయం చేసే కెపాసిటీ శివుడికి ఉంటుంది కాబట్టి ఈ దేవతలంతా కలిసి శివుడి దగ్గరికి వెళ్లారు. శివుడి దగ్గరికి వెళ్లి శివుడు అప్పటికి తపస్సు చేసుకుంటున్నాడనమాట. తపస్సు చేసుకొని శివుడిని మనం కలిపితే కనుక ఈ యొక్క విపత్తికి ఇంకా పెద్ద విపత్తిగా మారుతుందని చెప్పేసి శివుడిని కలపకుండా పక్కన పెట్టేశారనమాట. అప్పుడు అందరికీ ఒక ఆలోచన వచ్చింది. పరమేశ్వరుడు చొప్పున హనుమంతుడు భూమి మీద ఉన్నాడు కదా! హనుమంతుడి దగ్గరికి వెళ్లి హనుమంతుడిని అడుగుదామని చెప్పేసి అనుకుంటే అప్పటికి హనుమంతుడు రాముడు గురించి తపస్సు చేస్తున్నాడనమాట. అయినా కూడా పర్వాలేదు ఈ యొక్క సంరక్షణ కోసం హనుమంతుడిని అడుగుదామని అడిగితే హనుమంతుడు వెంటనే ఒక ఎగిరి ఆ రాక్షసుడిని వెతుక్కుంటూ వెళ్లారనమాట. అలా వెతుక్కుంటూ వెళ్ళేసరికి ఒకానొక ప్రదేశంలో పడ్డారనమాట. ఒక లోకంలో పడ్డారు. పాతాళ లోకంలో పడ్డారనమాట. ఆ పాతాళ లోకంలో ఒక స్త్రీని చూస్తాడు. స్త్రీ చాలా దీన స్థితిలో ఉంటదనమాట. ఆ స్త్రీని కాపాడడానికి అక్కడ ఉన్నవాడు ఆ రాక్షసుడు అడిగితే నాకు ఆ చేతిలో ఉన్న ముత్యం కావాలి అంటే ఆమె దగ్గర ఉన్న ముత్యం కావాలంటే ఆ ముత్యం ఎక్కడుందో ఆ ప్లేస్ చెప్తే అక్కడికి వెళ్తాడనమాట. అక్కడికి వెళ్లి ఆ రాజ్యం అంతా కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఆ రాజ్యంలో వాళ్ళ దగ్గర కూడా ఆ బాధలన్నీ కూడా వాళ్ళు తొలగించి ఆ రాజు మెప్పించి ఆ ముత్యం తీసుకొచ్చి ఇస్తున్నప్పుడు ఏమవుతుంది హనుమంతుడు తెలియని ప్రదేశంలో పడిపోతాడనమాట. అది జలం అనమాట. ఆ జలంలో పడిపోతాడు. ఆ జలంలో పడిపోయిన హనుమంతుడికి ఏం చేయాలో అర్థం కాలేదనమాట. అక్కడ కూడా ప్రజలందరూ బాధపడుతూ ఉంటే అక్కడ రాజు ఏం చేస్తాడు హనుమంతుడికి కాలచక్రం ఇస్తాడనమాట. ఆ కాలచక్రం పట్టుకొని ఆ దారి వెతుక్కొని ఈ యొక్క రాక్షసుడు ఎక్కడైతే ఉన్నాడో ఆ ప్లేస్‌కి వెళ్తాడనమాట. ఆ ప్లేస్‌కి వెళ్ళి ఆ రాక్షసుడితో చాలా యుద్ధం చేస్తూ ఉంటే ఏం చేస్తాడు ఇంక రాక్షసుడికి శక్తి సరిపోక ఏమవుతుందంటే హనుమంతుడిని మింగేస్తాడు. హనుమంతుడు మింగేయడంతో ఏమైంది ఆ రాక్షసుడి లోపల ఉన్న ఈ యొక్క సమస్తమైన ఈ గెలాక్సీస్, ఈ సూర్యమండలాలు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అంటే వాడు అన్నీ కూడా మింగేసాడు. నాశనం చేసుకొని మొత్తం అంతా నాశనం చేసాడు కాబట్టి అవన్నీ కూడా వాడి కడుపులో ఉన్నాయి. వాటన్నిటిని కూడా బయటకి తీసి మళ్ళీ ఆ రాక్షసుని బ్రహ్మకమలంలోకి మళ్ళీ పంపిస్తాడనమాట. చాలా ఎక్కడ విన్న స్టోరీ అనమాట ఇది. నేను కూడా కొత్తగా మొన్నే రీసెంట్‌గా విన్నాను. అది ఇది ప్రాసెస్‌లో వెళ్తూ ఉంటే నాకు ఇది అర్థం తెలిసిందనమాట అండి. సో, ఈ విధంగా ఏమవుతుందంటే మనకి హనుమంతుడు పాతాళ లోకాన్ని కాపాడాడు. అలాగే భూలోకాన్ని కాపాడాడు. అండ్ ఆల్సో సముద్రం అంటే నీళ్ళు ఉన్న లోకాన్ని కూడా కాపాడాడనమాట. అందుకే ఈ విధంగా మనకి హనుమంతుడిని ఇంకా చెప్తూ ఉన్నాం. జై హనుమాన జ్ఞాన గుణ సాగర జై కపీసతి లోకకు జాగర అని చెప్తున్నాం అనమాట. ఈ విధంగా మనకి హనుమాన్ చాలీసాలోని ఫస్ట్‌ది ఒక చౌపాయి అర్థం తెలుసుకున్నాం అనమాట. నెక్స్ట్ వీడియోలో రామధూత అధిరిత బలధామ అంజనిపుత్ర పవనసుతనామ అని చెప్పేసి ఆ వీడియోకి మనం అర్థం తెలుసుకుందామండి. నాకు తెలిసి మన వీడియోస్ నోటిఫికేషన్ కింద చాలా మందికి వెళ్ళట్లేదు అనుకుంటున్నాను. సో, ప్లీజ్ ఒకసారి మీకు నోటిఫికేషన్ రాకపోయినా కూడా ఛానెల్‌లోకి వెళ్లి చెక్ చేయండి. డైలీ వీడియోస్ వస్తూ ఉంటాయి. డైలీ 8:00కి మార్నింగ్ 8:00కి వీడియోస్ వస్తూ ఉంటాయి. సో, ప్లీజ్ ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మీకు నచ్చితే కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. నేను మీ కార్తిక్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అందరూ బాగుండాలి. అలా మనం కూడా ఉండాలి. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. జై హనుమాన్. జై బజరంగబలి. సో, ఒకవేళ హనుమంతుడి భక్తులు ఎవరైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో జై బజరంగబలి అని నాకు కామెంట్ చేయండి. శ్రీమాత్రే నమః.